అయ్యో మోనాలిసా ఎంత పనైందమ్మా పూసలు దండలు అమ్ముకుని నిన్ను రాత్రికి రాత్రి నీకు తెలియకుండా వైరల్ చేసి అదే కాకుండా సినిమా అవకాశం అంటని చెప్పి నిన్ను నీ ఇంటికించి ఎక్కడనో తోలుకొచ్చి గెటప్లు మేకప్లు వేసి ఇప్పుడు నడి రోడ్లో నిలబెట్టిరు. నీకు సినిమా అవకాశం ఇస్తున్న డైరెక్టరు రేప్ కేసులో జైలుకు పోయిండు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? హాయ్ ఫ్రెండ్స్, మోనాలిసా బోన్స్లే కుంభమేళ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ అమ్మాయి పేరు తెలియనోళ్ళంటే ఎవరు ఉన్నారు, అంత ఫేమస్, అంత వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి సినిమా అవకాశం అంటని చెప్పి బాలీవుడ్ ఒక దర్శకుడు వచ్చి అమ్మాయిని తీసుకొచ్చిండు, ఇంట్లో వాళ్ళని నొప్పించి. ఇప్పుడు ఆ దర్శకుడు రేప్ కేసులో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోనాలిసా బోన్స్లే కుంభమేళలో పూసలు రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది ఒక పేదింటి అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, మధ్యప్రదేశ్కి చెందిన అమ్మాయి. అమ్మాయికి ఎవరో తీసిన వీడియో వల్ల అమ్మాయి కళ్ళు ఐశ్వర్యరాయ్ కళ్ళు లాక్కున్నాయంటని చెప్పి ఫేమస్ అయింది. రాత్రికి రాత్రి వైరల్ అయిపోయింది, ఫేమస్ అయిపోయింది, ఒక స్టార్ లాక్ అయిపోయింది సోషల్ మీడియాలో. తర్వాత ఆమెను అక్కడ ఉన్న జనం తాకిడికి సెల్ఫీలు అంటని చెప్పి అది అంటని చెప్పి ఇది అంటని చెప్పి ఆ జనం తాకిడికి తట్టుకోలేక అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది పూసల దండలు అమ్ముకోకుండా. ఆ తర్వాత ఆమె ఇంటికి ఒక బాలీవుడ్ దర్శకుడు వచ్చిండు, నీకు సినిమా అవకాశం ఇస్తా, నేను తీయబోయే సినిమాలో ఒక మెయిన్ రోల్, ఒక హీరోయిన్ రోల్ నీకు ఇస్తా అంటని చెప్పి, అది ఒక లవ్ స్టోరీ అంటని చెప్పి ఆమె దగ్గరకు వచ్చిండు. వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడిండు. తర్వాత అందరిని నొప్పించి ఆమెను తీసుకుపోయిండు. ఆమెకు యాక్టింగ్ రాదు కాబట్టి యాక్టింగ్ నేర్పించడానికి అంటని చెప్పి వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత ఆమెకు వచ్చిన ఫేమ్ వాళ్ళ గోల్డ్ షాప్ ఓపెనింగ్ అంటని చెప్పి కేరళకు వచ్చింది. తర్వాత గెస్ట్గా నేపాల్కి వెళ్ళింది. ఇట్లా ఆమెకు వచ్చిన ఫేమ్ని కూడా చాలామంది వాడుకున్నారు. అట్లా ఆమె తోటి రిబ్బన్ కటింగ్లు చేయించారు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు రోడ్లో నిలబడే పరిస్థితి వచ్చింది. ఆమెకు అవకాశం ఇస్తున్న డైరెక్టర్ సనోజ్ మిశ్రా, అతను బాలీవుడ్ డైరెక్టర్, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ నొప్పించి అమ్మాయిని తీసుకొచ్చిండు, వర్క్షాప్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తుండే యాక్టింగ్లో. అయితే ఒక అమ్మాయి అతని మీద రేప్ కేసు పెట్టింది. ఇతను నాకు సినిమా అవకాశాలు ఇస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి నమ్మించి మోసం చేసిండు, నన్ను వాడుకున్నాడు, రేప్ చేసిండు అని చెప్పి ఆ అమ్మాయి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసులు అతను అరెస్ట్ చేసినట్టు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. అయితే ఏం జరిగింది అనేది ఆ న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ఒక అమ్మాయి 2020 టైంలో ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లో బాగా ఫేమస్ అయింది. ఆ అమ్మాయికి ఇతను ఆ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నాడు. ఆన్లైన్లోనే పరిచయం చేసుకొని చాటింగ్ చేసిండు. తర్వాత అమ్మాయితోటి ఇట్లా నీకు సినిమా అవకాశం ఇస్తాంటని చెప్పిండు, కలుద్దామంటని చెప్పిండు. ఆ అమ్మాయి ఝాన్సీ పట్టణానికి చెందిన ఆమె. అతను కూడా ఝాన్సీ పట్టణానికి పోయిండు అమ్మాయిని కలవడానికి. ఆ అమ్మాయి భయపడింది, నేను రాను అంటానంటే నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అంటని చెప్పి అమ్మాయిని బెదిరించిండు. సరే నాకెందుకు వచ్చింది, ఒకసారి కలిసిద్దామంటని చెప్పి అమ్మాయి పోయింది. అమ్మాయితోటి మాట్లాడడానికి అంటని చెప్పి ఒక రిసార్ట్కి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయికి మత్తు పదార్థం ఇచ్చి నన్ను మొత్తం వీడియో తీసిండు, న్యూడ్గా తీసి ఆ తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేసిండు. ఆ వీడియోలు చూపించి నన్ను పలుమార్లు రేప్ చేసిండు, నాకు సినిమా అవకాశాలు ఇస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు అంటని చెప్పి నమ్మించి మోసం చేసినాడు అని చెప్పి ఆమె పోలీస్ కంప్లైంట్లో పేర్కొంది. ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఢిల్లీ పోలీసులు సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేసినట్టు మనకు ఆంగ్ల పత్రిక ఆర్టికల్స్లో పబ్లిష్ అవుతుంది. అయితే ఇప్పుడు అతను అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అతన్ని నమ్ముకొని అతన్ని తీసుకొచ్చిన మోనాలిసా బోన్స్లేని ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో ఇది ఒక లవ్ స్టోరీ, దీంట్లో నీకు హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తాడని చెప్పి అమ్మాయిని దోలుకొచ్చిండు. అమ్మాయికి వర్క్షాప్స్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యిండు. మరి సినిమా కంటిన్యూ అవుతుందా కాదా, అతను జైలు నుంచి రేప్ కేసు కదా, తను బయటకు వస్తాడా రాడా అనేది తెలియదు. అతను రాకపోతే అమ్మాయి పరిస్థితి ఏంది, మీకు ఒకటే ఆఫర్ వచ్చినట్టుంది, వేరే ఆఫర్స్ కూడా ఏం రానట్టుంది. కాబట్టి అమ్మాయి పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు తెలవాల్సింది. ఇదే ఫ్రెండ్స్, అతను ఆల్రెడీ రేప్ కేసులో ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.